ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీలక్ష్మీ నారసింహాయ నమః. అందరికీ నమస్తే. సో మనతో పాటు ఉన్నారు పీపుల్ స్టార్ ప్రఫుల్ గారు. సో ప్రఫుల్ గారితో మాట్లాడించేదానికన్నా ముందు తొలకరొచ్చి పులకరించే సందమామా, రైతు మోమున నవ్వులు పూసే సందమామా. జూన్ మాసం అన్న, జూన్ ఓకే. తొలకర వచ్చింది, పత్తి విత్తనాలు పెట్టినారు, ఇక శుభకార్యాలు మొదలైనాయి. మరణసారి మనం వీడియో చేసినప్పుడు ఒక మేడం ఒక ప్రశ్న అడిగింది, అన్నా నేను శారీస్ బిజినెస్ చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఓకే ఓకే. సో మరి మా ఊరు మార్కెట్లు బెటరా, సూరత్ మార్కెట్లు బెటరా? మీ ఊరు మార్కెటా మా ఊరు మార్కెట్ అంటే చెప్తా చూడండి. సూరత్ కి మీ ఊరికి తేడా ఏంటనేది చెప్పి అంతే ఇంక ఈ వేళ మాకి. ఓకే డన్. సో తేడా ఏంటనేది చెప్తా. ఓకే. సూరత్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. నోట్ చేసుకోండి అమ్మా, పెన్ను తీసుకోండి, రాసుకోండి, కంపేర్ చేసుకోండి అన్న. గుడ్ మోటివేషన్. ప్రాంజల్ డిజైనర్ స్టూడియో అంటే ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ పొందిన అతి పెద్ద మ్యానుఫ్యాక్చరర్ యూనిట్ నుండి కూసోబెట్టి మన ఛానల్ కోసం అన్నత మీకు మోటివేషన్ ఇప్పిస్తా ఉన్నాను. సో నోట్ చేసుకోండి. ఓకే. సో సూరత్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ మిల్లులు ఉన్నాయి. ఈ తెల్ల గుడ్డ ఉంది కదా, దీన్ని యాన్ వస్తుంది, గ్రే అంటారు. తెల్ల గుడ్డ ఈడ మూటలు గ్రేలు వస్తాయి. ఒక్కొక్క గ్రే వేరే ఉంటది. ఇప్పుడు మీకు మష్రూ సిల్క్ అలా మష్రూ సిల్క్ గ్రే వేరే ఉంటది, జార్జెట్ కి సంబంధించిన గ్రే వేరే ఉంటది. అంతా తెల్లగానే ఉంటది బట్ట. దానిపైన బార్డర్ ఏం వేయాలా, వీవింగ్ ఏం చేయాలా, దానికి పళ్ళు ఏమి ఇవ్వాలా అనేది మనం డిసైడ్ చేస్తాం. ఇక్కడ పెద్ద పెద్ద డిజైనర్లు ఉంటారు. కంప్యూటర్ వైజ్ మనకు ఆ ఫ్యాబ్రిక్ మీద ఏ డిజైన్ నడుస్తుంది, ఏం కూర్చుంటది, తెలంగాణ ఏం నడుస్తుంది, కర్ణాటకలో ఏం నడుస్తుంది, ఆంధ్రాలో ఏం నడుస్తుంది, తమిళనాడులో ఏం నడుస్తుంది, కేరళ ఏం నడుస్తుంది అనేది డిసైడ్ అవుతాం. ఇది మన సౌత్ ఇండియన్ సంబంధించినది. నార్త్ ఇండియన్ సంబంధించిన నార్త్ ఇండియన్ వాళ్ళు యూపీలో ఏం నడుస్తుంది, బీహార్ లో ఏం నడుస్తుంది, జార్ఖండ్, ఎంపీ, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ వాళ్ళ దగ్గర ఏం నడుస్తుంది అని చెప్పి వాళ్ళ ఫ్యాబ్రిక్లు వేరే, బార్డర్లు వేరే, డిజైన్లు వేరే. సో సూరత్ అనేది ఒక చోట కాదు, ప్రపంచ వ్యాప్తిగా ఈరోజు కొన్ని కోట్ల చీరలు తయారైతే కొన్ని కోట్ల సరుకు ఇక్కడ నుంచి పోతుందంటే ఒక్కసారి ఆలోచించండి. సన్నా మన్నా మార్కెట్ కాదు ఇది. ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ వస్త్ర వ్యాపారాల కోసం అండ్ డైమండ్ బిజినెస్ కోసం సూరత్ అనేది నెంబర్ 1. మీకు ఒకవేళ డైమండ్ బిజినెస్ ఉంది, మీరు ఎవరైనా జ్యువెలరీ షాప్ పెద్ద మీకు ఖజానా ఎవరికన్నా ఉందో తెలియదు, కళ్యాణ్ జ్యువెలర్స్ ఎవరికి ఉందో తెలియదు, లేదంటే మలబార్ గోల్డ్ ఎవరికి ఉందో తెలియదు, మనకి ఎవరు అవి కాకోకుండా మనలాంటి వ్యాపారస్తులు మనం కూడా గోల్డ్ బిజినెస్ ఇవన్నీ ఇప్పుడు తయారైన 10 ఏళ్లలో బయటకు వచ్చిన ఈ పెద్ద బ్రాండ్స్ తయారు చేసుకుని వాళ్ళ పేర్లతో వచ్చినారు. బట్ మనలాంటి మన మానవస్తులు ఎంతో మందికి మీ బంగారు గోల్డ్ షాప్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో మీకు ఐడియా ఉంటుంది డైమండ్స్ ఎక్కడ తయారవుతుంది. మీరు దుబాయ్ లో ఉన్నారా, కువైట్ లో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, లేదా ఎక్కడైనా ఉండండి ప్రపంచంలో, బట్ ఆ వజ్రాలకు షైనింగ్ తిక్కుతారే అది సూరత్ లో తిక్కుతారు. ప్రతి ఒక్కరికి సూరత్ లో బ్రాంచ్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది. అలానే మీరు మీ ఊర్లో ఉన్నారా, దుబాయ్ లో ఉన్నారా, లేదంటే ఎక్స్పోర్ట్ అవుతుందా, ఇంపోర్ట్ అవుతుందా తెలియదు, సూరత్ లో ఖచ్చితంగా ఆ బట్ట ఫ్యాబ్రిక్ యాన్ అనేది సూరత్ నుంచే బయటికి పోతుంది. గ్రే ఇప్పుడు బెంగళూరు ఫినిషింగ్ చేస్తారు, గ్రే ఎక్కడి నుంచి పోతుంది, సూరత్ నుంచి పోతుంది. కలకత్తాలో చీరలు తయారవుతుంది అంటారు, గ్రే ఎక్కడి నుంచి పోతుంది, సూరత్ నుంచి పోతుంది. బనారస్ లో చీరలు తయారవుతాయి అంటారు, గ్రే ఎక్కడి నుంచి పోతుంది, సూరత్ నుంచి పోతుంది. ఈ రోజు యాడికి జమ్మల మడుగు, ముద్దిరెడ్డిపల్లి, ధర్మవరము, కంచిపురము చీరలు పట్టు చీరలు తయారవుతాయి, బట్ దానికి జరీ కోన్లు ఎక్కడి నుంచి పోతున్నాయి, సూరత్ నుంచే పోవాలి. సో ప్రతిదీ సూరత్ లోనే పుడుతుంది, సూరత్ నుంచే బయటికి పోతుంది. సో ఇప్పుడు మీ దగ్గర కొనడానికి సూరత్ లో ఏమి తేడా, మా ఊర్లో కొంటే ఏమి తేడా. సో మీ ఊర్లో మా ఊర్లో తేడా ఏంటంటే, ఇక్కడ మీ ఊర్లో కొనేవాళ్ళు మా దగ్గర ఎవరైతే పర్చేజర్స్ ఉంటారో పెద్ద పర్చేజర్లు, ఇప్పుడు ఒక ఐటమ్ ఉంది ఇదే అనుకోండి, ఏదో ఒక ఫోన్ ఇది శాంసంగ్ అనుకోండి, మీరేం కొంటారు అన్న, శాంసంగ్ ఒకటి, ఒప్పో ఒకటి, వివో ఒకటి, ఐఫోన్ ఒకటి, అలా ఒక్కొక్క బ్రాండ్ కి ఒక్కొక్కటి అన్న నేను అంగడి పెట్టుకుంటున్నా, నాకు అన్ని రకాలు ఉండేది, గిరాకు వస్తే అది ఎనికి పోకూడదు. అది మీ కాన్సెప్ట్ తో నేను స్టార్ట్ చేపిస్తున్నా. మీకు నా దగ్గర వచ్చే కస్టమర్ మీ ఊరు నుంచి వాళ్ళు ఎట్లుంటారంటే, హోల్సేలర్లు ఇదే శాంసంగ్ M24 M34 ఏదని కొనుక్కొని మోడల్ అన్న, దీంట్లో 10 ఘట్టాలు కావాలా అంటే 10 ఘట్టాలు
ఒక గట్టకు 120 పీసుల లెక్కన 10 గట్టాలు కావాలా, అంటే 1000 పైన చీరలు. 1000 చీరలు. ఓకే. అలా వాళ్ళు పర్చేజ్ చేసి మీకు అక్కడ సప్లై చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 10 గట్టాలు కొన్నప్పుడు మా దగ్గర 250 రూపాయలకి కొనేసి జిఎస్టి ట్రాన్స్పోర్టేషన్ కలిపి ప్లస్ 10 to 15%, 20% ఒక్కొక్కరితో ఒక మార్కెట్, ఒక్కొక్కరితో ఒక బిజినెస్ యాడ్ చేసిన తర్వాత మీకు ఇస్తున్నారు. అంటే 40 to 50% అదినపు భారం 100% మీకు భారం పడుతుంది. ఏంటంటే ఆయనకి మిగిలిన సరుకు ఉంటుంది, లాస్ ఉంటుంది, డిస్కౌంట్లు ఉంటాయి, అవన్నీ దాని మీద వేసి మీ మీద గీయాల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ మార్కెట్ కన్నా మన దగ్గర కొంటే వాళ్ళకి 40% సేవ్ అవుతుంది. అదే మీరు వాళ్ళకి ఇస్తున్నా, మీకు ఇస్తున్నా. అదే మీరు నా దగ్గర ఏం బెనిఫిట్ అవుతుంది మీకు, అక్కడ ఏం బెనిఫిట్ అనేది చెప్తా. అక్కడ మీకు ఏమైతుంది లాస్, మీరు ఆల్రెడీ ఇక్కడ నుంచి పర్చేజ్ చేసుకొని పోయి మీరు అక్కడ మీ ఊర్లో హోల్సేలర్ తో పర్చేజ్ చేసినప్పుడు మీకు రేట్ ఎక్కువ పడుతుంది. అదే డైరెక్ట్ మీరు మాతో పర్చేజ్ చేస్తే 2 బెనిఫిట్లు ఉన్నాయి. ఒకటి రేటు, ఆయన రేటే మీకు ఇస్తా. రెండోది మీకు నచ్చినవి, నేను ఇదే కొనాలా, 10 గట్టాలు కొనాలా, 20 గట్టాలు కొనాలి కాదు, మీకు నచ్చిన సరుకు మీరు కొనుక్కోవచ్చు. డ్రెస్సులు కొనుక్కోండి, లైనింగ్లు కొనుక్కోండి, చీర కొనుక్కోండి. చీరలో రకరకాలైన చీరలు, బాక్స్ చీరలు, డైలీ వేర్ చీరలు, క్యాట్లాగ్, ఫ్యాన్సీ వర్క్, మీకు నచ్చిన చీర ఒకే డబ్బాలన్నీ మిక్స్ మసాలా చేసి పంపిస్తున్నాం. ఎందుకు చేస్తున్నా ఈ పని అనేది కూడా చెప్తా మీకు. ఇప్పుడు మీరు అక్కడ కొని అమ్ముకోవాలా. ఆల్రెడీ వీళ్ళు స్థిరపడిపోయి కడుపు నిండిపోయి ఇండ్లు కట్టించుకొని బంగళాలు, కార్లు అన్ని ఉన్నాయి. మీరు ఎప్పుడు బంగళాలు, కార్లకి రావాలని చెప్పి నాకు కోరిక. నేను ఇప్పటికీ వస్తా, 2 చక్రాల మీదే వస్తా. ఎందుకు వస్తున్నా? డబ్బు అవసరం కాదు, నేను చేసే ప్రతి సేవ మీకు అవసరం ఉండాలా, మీరు నాతో అభివృద్ధి చెందాలా. నేను కొత్త బట్టలు వేసుకుంటానా, 10,000 చొక్కా వేసుకుంటానా, ఏమొస్తుంది? ఎవ్వరికి ఏం రాదు. నార్మల్ చొక్కాని నేను కూడా వేసుకోండి, రామరాజ్ 300-400 చొక్కాన నార్మల్ చొక్కా. అన్న కూడా ఎప్పుడన్నా చూడండి సింపుల్ చొక్కాలే ఉంటాయి మాది. డబ్బు కాదండి. ఇప్పుడు మా డ్రెస్సింగ్ సెన్స్ తో మీకేం రాదు, మీకు మా నుంచి పంపించే సరుకుతో మీకు ప్రాఫిట్ వస్తే అప్పుడు నాకు ఆనందం. ఫోన్ చేస్తారన్న ఎంతో మంది, అన్న చూపించిన సరుకు అన్న చాలా హ్యాపీ అన్న, రిపీట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. నేను బతకడం ఏంటి అంటే కొత్త కస్టమర్లతో కాదు, మన ఛానల్ నుంచి పాత కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే మనం అభివృద్ధి చెందుతున్నాం. సో కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే ఈ ఛానల్ కింద కూడా మీకు కమెంట్లు వస్తాయి. మీకు ఏమైనా కావాలా మీ ఊరు పేరు చెప్పండి, కస్టమర్ పేరు నంబర్ ఇస్తారే, పలానా వ్యక్తితో మాట్లాడినాను సూరత్ లో, ప్రాంజల్ అనేది నమ్మకమా కాదా, క్వాలిటీనా కాదా, మీకు వాళ్ళే చెప్తారు. నేను చెప్పడం నా గురించి మజా రాదు. సో మీరు లోకల్ కొనడానికి, సూరత్ లో కొనడానికి చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి. అందులో మీకు 2 బెనిఫిట్లు చూపించిన, రేట్ డిఫరెన్స్ వస్తుంది. రెండోది మీకు నచ్చిన సరుకు మీకు ఏమేం కావాలో అవన్నీ కొనొచ్చు మీరు. మూడో విషయం, మీరు సూరత్ కి రావాలన్నా రాండి, కూర్చోండి, ఎట్లా అమ్మాలా, ఎంత ప్రాఫిట్ వస్తుంది, మీ ఏరియా ఏంటి. మీరు ఆ సిటీస్ లో అయితే అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒక్కొక్క సొసైటీలో 10 అపార్ట్మెంట్లు, 15 బిల్డింగ్లు అట్లా ఉంటాయి. సో మీరు అక్కడ ఎగ్జిబిషన్స్ పెడుతున్నారా, లేదా హైదరాబాద్, బెంగళూరులో పెద్ద పెద్ద పార్క్, హయాత్ హోటల్స్ ఉన్నాయి, 3 స్టార్ హోటల్స్ ఉన్నాయి, 7 స్టార్స్ హోటల్స్ ఉంటాయి. అక్కడ మీరు ఏమైనా పెడుతున్నారా ఎగ్జిబిషన్ సేల్స్, లేదా ఇండివిజువల్ గా ఎగ్జిబిషన్స్ పెడుతున్నారా, స్టాల్స్ పెడుతున్నారా, అందులో నేను బిజినెస్ ఎలా చేయాలనేది చెప్పండి, అలా కూడా నేను మీకు సెటప్ చేయిస్తాను. లేదన్నా మనకు అవన్నీ వద్దు, నా హయాత్ వద్దు, నాకు అవేమొద్దు, నాది పల్లెటూరు అన్న, నా పరిస్థితి ఎట్లా చేయాలి? మీ ఊర్లోనే మీరు ఒక చెక్క టేబుల్ పెట్టుకొని చీరలు పెట్టుకొని అమ్ముకోవచ్చాయా? అదే మంది 5 స్టార్, అదే మంది 7 స్టార్. అదే లేదండి నేను పక్కన ఊరికి పోయి ఏదైనా రూమ్ తీసుకునైనా అమ్ముకుంటా టౌన్ లోకి అంటే అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు. అట్లా ఇప్పుడు కూడా నా దగ్గర లేడీస్ 15 మంది లేడీస్ ఇలా బిజినెస్ చేస్తున్నారు. షాపులు లేవు, ఇళ్లలో షాప్ కూడా లేదు, షాప్ కూడా లేదు. స్టాక్ తెప్పియడం, ఒక స్టాల్ మాట్లాడుకున్నారు, స్టాల్స్ లో అమ్మడం, జబర్దస్త్ సేల్ చేస్తున్నారు. సో మీరు కూడా అలా బిజినెస్ చేయొచ్చు. అన్న ఇప్పుడు లోకల్ మార్కెట్ కంటే మన సూరత్ మార్కెట్లలో వాళ్ళకు కొనడం వల్ల రేట్ లో, ధరలో చాలా మిగులుతుంది. సో ఇప్పుడు నాకు వచ్చిన ఇంకొక డౌట్ ఏంటి అంటే, మన శారీస్ బిజినెస్ కి ఆయు పట్టు డిజైన్స్. సో ఇక్కడ ఉండేటటువంటి డిజైన్స్ అక్కడ వాళ్ళు లోకల్ మార్కెట్లకు రీచ్ అవ్వడానికి ఏమన్నా గ్యాప్ తీసుకుంటుందా, టైం తీసుకుంటుందా? ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటా చెప్తా. కొన్ని ఐటమ్స్ ఎట్లుంటాయి అన్న అంటే, ఇప్పుడు మహేశ్వరి సిల్క్ అనేది నడుస్తుంది, బట్ట కామన్ అయిపోయింది. డిజైన్స్ 2-3 డిజైన్స్, కలంకారీ, హంస, పోచంపల్లి 4-5 డిజైన్లు ఉన్నాయి దాంట్లో, హంస బార్డర్ వచ్చేటవి. అవి కామన్ అయిపోయింది, అందరి దగ్గర దొరుకుతుంది, నా దగ్గర కూడా దొరుకుతుంది. బట్ దాంట్లో ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఏంటి అనేది ఫస్ట్ 2 పాయింట్లు మీరు అక్కడ ఖచ్చితంగా చూడాలి. అది కాటన్ మస్లిన్ ఫ్యాబ్రికా, జస్ట్ కాటన్ ఫీలా, లేదంటే సిల్క్ కాటన్ మిక్స్ ఫ్యాబ్రికా, రకరకాలైన ఫ్యాబ్రిక్లు ఉన్నాయి. అన్ని డిజైన్లు కొట్టచ్చు, బార్డర్ తేవచ్చు, సేమ్ అంగి కొనుక్కోవచ్చు, జీన్స్ కొనుక్కోవచ్చు.
బట్ లోపల ఉన్న మషినరీ ఉందే, ఆ మషినరీ ఎన్ని ఏళ్ళు పనిచేస్తుంది, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాల్స్ బ్లాకేజ్ ఉన్నాయా లేవా, అవన్నీ చూడాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అది రెండో విషయము. ఏదైతే డిజైన్ ఇక్కడ తయారవుతుందో నా దగ్గర నేను చూపిస్తున్నానో, మీ దగ్గరకు రావడానికి నేను చూపించిన తర్వాత మినిమం 25 to 1 month ఖచ్చితంగా పడుతుంది. 25 days to 1 month అదైతే కామన్. అందులో ఆ 1 month లో పెద్ద పెద్ద స్టోర్స్ వస్తుంది. మీలాంటి వాళ్ళు ఇంట్లో అమ్ముకునే వాళ్ళ దగ్గరికి రావాలనుకుంటే 2 నెలలు మినిమం పడుతుంది ఖచ్చితంగా. అంతలో డిజైనే ఎక్కడో వెళ్ళిపోయింది. నేను ఆల్రెడీ కొత్త డిజైన్ చూపించినప్పుడు చెప్తా, అయ్యా ఇది కొత్తది అన్న వద్దన్న. ఎందుకు వద్దమ్మా, నెల తర్వాత అదే అడుగుతావు. నేను నిన్ను అప్గ్రేడ్ చేస్తున్నా, సాఫ్ట్వేర్ కంపెనీ వద్దంటాను, అయినా కూడా అప్గ్రేడ్ ఇస్తున్నా నేను, అయినా మీరు వద్దుంటున్నారు. నేను ఇచ్చే ప్రతి డిజైన్, ప్రతి స్టాక్, ప్రతి కాన్సెప్ట్ అప్డేట్ కలెక్షన్ ఉంటుంది. మీ దగ్గరకు వచ్చేటప్పుడు 2 నెలల తర్వాత అడుగుతారు మీరు. అంతలో ఆ సరుకు నా దగ్గర ఉండదు, నాకు అది పాతకు కనపడుతుంది. నేను మళ్ళీ కొత్త చూపిస్తున్నా మీకు. సో ఖచ్చితంగా మీరు అప్డేట్ అయిపోండి, అప్డేట్ ఉండండి అని ప్రతి వీడియోలో చెప్తున్నా. మీరు ఎంత అప్డేట్ ఉంటే మీ కస్టమర్ అంత అప్డేటెడ్ ఉంటాడు. వాళ్ళకి తెలియదు, మీరు తెలియచెప్పాలి. నేను ఈ రోజు ఎలా తెలియజేస్తున్నా మీకు. సో మీరు కూడా అలా నచ్చ చెప్పాలి. అమ్మా నెల తర్వాత వచ్చే డిజైన్ నా దగ్గర అప్డేట్. మీ షాపుల పేర్లు బోర్డు మార్చుకోండి, సూరత్ అప్డేట్ శారీస్ అవైలబుల్ హియర్. ఆఫ్టర్ 2 months నేను బిఫోర్ లో మీకు ఇస్తున్నా డిజైన్ అని చెప్పి. ఏముంది, అప్డేట్ ఎంత అప్డేట్ ఉంటే అంత మేలండి. అప్డేట్ ఉంటే ఎంత మంచి. చదువుకి ఏమన్నా అంతుందేనా? లేదు, చదువుకు అంతులే. వ్యాపారంకి అంతుందే లేదు, డిజైన్లకు అంతుందే లేదు, మళ్ళీ మీకు ఎందుకు అంత వచ్చిందని అర్థం కాలే. సో చీరల బిజినెస్ లో ఆయువు పట్టు డిజైన్లు, మన ఇక్కడ తయారైన డిజైన్లు మన లోకల్ మార్కెట్ కి రీచ్ అవ్వాలంటే అప్ టు 2 నుంచి అన్న చెప్పినట్లుగా 2 నెలల నుంచి 3 నెలలు పడుతుంది. ఈ మధ్య కాలంలో మీరు సూరత్ తో టైఅప్ అయినారనుకోండి, అన్న లాంటి వాళ్ళ దగ్గర మీరు తీసుకున్నారనుకోండి, కొత్త డిజైన్ పెట్టేసుకుంటారు, అమ్మేసుకుంటారు. ఆ డిజైన్ వచ్చే లోపల మీరు దాన్ని పాతదాన్నే చేసి పడేస్తారు. ఊర్లో ఎవ్వరి దగ్గర లేని డిజైన్ మీ దగ్గర ఉంటే మీ వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తుంది. అందరి దగ్గర ఉన్న డిజైన్ మన దగ్గర ఉంది అంటే కాంపిటీషన్ పెరిగి వాళ్ళకంటే ఒక 10 రూపాయలు మనం తక్కువ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఓకేనా? సో మరి లోకల్ మార్కెట్లు బెటరా, సూరత్ మార్కెట్లు బెటరా అన్న దానిపైన ఒక 2, 3, 4, 5 పాయింట్లు చెప్పిన కాటికి కానీ ఆవి పట్టు పాయింట్లు చెప్పినారు. ఫైనల్ గా ఒక చిన్న ప్రశ్న అంతే, ఇంకా ఏం లేదు. దాంతో మనం ముగిచ్చేద్దాం. మళ్ళా కలిసినప్పుడు మళ్ళా మాట్లాడుకుందాం. సో మరి లోకల్ మార్కెట్ల కంటే సూరత్ లో చాలా తక్కువ డిజైన్లు కూడా కొత్తగా అని చెప్పేసి ఎంట్రీ. సో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ పొందిన ప్రాంజల్ డిజైనర్ స్టూడియోలో మేము కొనుక్కోవాలి అంటే పటాపట్ నువ్వు చాలాసేపు మాట్లాడరాదు, ఇప్పుడే చెప్తా. 2 నిమిషాల్లో పూర్తి చేయాలి. ప్రాంజల్ డిజైనర్ స్టూడియోలో కొనుక్కోవాలి అంటే ప్రొసీజర్ ఏంది, పద్ధతి ఏంది, పెట్టుబడి కావాలి? ఓకే, ప్రొసీజర్ ఒకటే చెప్తా చూడండి. ఫోటోలు, పీడిఎఫ్లు, గ్రూప్స్ ఇలాంటివన్నీ మన దగ్గర లేవు. మీరు రీసేలరా, హోల్సేలరా, షాపా, కొత్తగా పెడుతున్నారా, ఎవరైనా కానీ XYZ స్క్రీన్ పైన నంబర్ ఉంది, కాల్ చేయండి. వీడియో కాల్ లైవ్ సెలెక్షన్ ఉంటుంది. సో మా దగ్గర ఫోటోస్ ఉండవు, మీరు కొని మీరు చేయొచ్చు. ఎందుకంటే వీఆర్ మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్ సప్లై చేస్తున్నా కాబట్టి నాకు గ్రూప్స్ అటువంటి ఏమో డిస్క్రిప్షన్స్ అలాంటివి ఏముండవు. సో ఇది క్లియర్ పిక్చర్ మీకు. రెండోది, నా దగ్గర వీడియో కాల్ చేసిన తర్వాత కొటేషన్ పంపిస్తాం. అమౌంట్ అనేది గూగుల్ పే, ఫోన్ పే, బ్యాంక్ డీటెయిల్స్ మీకు ఏం కావాలో అన్ని ఇస్తాను. దానికే కొట్టండి, రూపాయి కొట్టండి, కన్ఫర్మేషన్ చేసుకోండి, తర్వాత డబ్బులు కట్టండి. ఎందుకంటే సూరత్ లో ప్రాంజల్ లోగో పెట్టి, ప్రాంజల్ అని చెప్పి నా ఫోటోలు పెట్టి, స్క్రీన్ షాట్లు పెట్టి కూడా మా సార్ బిజీగా ఉన్నారని చెప్పి మీతో ఫోటోలు పంపించి ఎవరన్నా బిజినెస్ చేస్తుంటే రాంగ్ స్టెప్, అది ఫ్రాడ్. నేను ఫోటోలు పంపిను, అది గుర్తుపెట్టుకొని జీవితంలో. రెండో విషయం, కొన్న తర్వాత మీకు సిఓడి కావాలా, ట్రాన్స్పోర్ట్ కావాలా, ఎట్లా కావాలా అట్లా నేను పంపించేకి రెడీ. ప్రతి ఊర్లో ఎక్కడైనా కూడా ఒక ఊర్లో పోస్ట్ ఆఫీస్ అని ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ ద్వారా అయినా మీ సరుకు మీ ఇంటికి వస్తుంది. ఇది క్లియర్ పిక్చర్. మినిమం బడ్జెట్ మీరు 10,000, 5,000, 20,000, లక్షన చాయిస్ మీది, సెలక్షన్స్ మాది. చాయిస్ మీదే. ప్రాంజలే వాళ్ళదన్న, మనము పని చేసుకున్న మధ్యవర్తిలో, చాయిస్ వాళ్ళదే. సో మరి సూరత్ లో సౌత్ ఇండియన్ కలెక్షన్, దక్షిణ భారతదేశపు ఆంధ్ర గాని, కర్ణాటక గాని, తమిళనాడు గాని సౌత్ ఇండియన్ కలెక్షన్ దొరికే ఏకైక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాంజల్ డిజైనర్ స్టూడియో. దీంతో టైఅప్ అయితే మీకు ఏది బెనిఫిట్ అనేది ఆల్రెడీ అన్న మీకు చెప్పినాడు. మీ మార్కెట్ల కంటే రేటు తక్కువ, కొత్త డిజైన్లు, అప్డేట్ డిజైన్లు, దానితో పాటు మీకు బిజినెస్ ట్రైనింగ్స్ కూడా ఇస్తా నేను. మీరు సూరత్కి వచ్చినా సరే, లేకున్నా సరే, ఆల్రెడీ పల్లెనా లేదంటే ఎగ్జిబిషన్ లో అమ్ముకుంటారా, స్టాల్ లో అమ్ముకుంటారా, A to Z చెప్పినాడు. ఆయన కూడా తెలుగులోనే మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఇంకా ఏదైనా బిజినెస్ ఎంక్వైరీస్ ఉన్నా, బిజినెస్ చెయ్యాలని థాట్ ఉండి ఏదన్నా భయపడుతూ ఉన్నా, ఏదైనా సరే మీ సమస్య, ఒక్కసారి వీడియో మీద నెంబర్కు ఫోన్ చేయండి. సో అన్నతో మాట్లాడండి. నేను గ్యారంటీ ఇస్తున్నా,
మీ బిజినెస్ కి అయితే 100% సపోర్ట్ చేస్తారు. పక్కా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ అందరికండి. అందరికీ నమస్కారం. కూడా ధన్యవాదాలు. అదే రకంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ ఇద్దరం కలిసేంత వరకు అందరికీ సెలవు. నమస్తే. నమస్తే.